హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఫస్ట్ టైం మీరు కానీ నా వీడియో చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎట్ ది సేమ్ టైం మన కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. స్టూడెంట్స్, నేను ఏవైతే ఇక్కడ మీకు కరెంట్ అఫైర్, డైలీ కరెంట్ అఫైర్ చెప్తున్నానో ఆ కరెంట్ అఫైర్ రిలేటెడ్ ఈ స్లైడ్స్, ఈ పీడిఎఫ్ స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ అవైలబుల్లో ఉంటాయి. సో ఖచ్చితంగా అక్కడ నుంచి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకేనా? సో ఇంకా ఈ రోజు కానీ మన టాపిక్ లో కానీ మనం వెళ్ళినట్లయితే మన ఫస్ట్ టాపిక్ రష్యాలో భూకంపం 8.8 అంటే మన రిక్టర్ స్కేల్ మీద ఈ ఫిగర్ అనేది మనకి రికార్డ్ అవడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు దీని గురించి మనం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. ఇక్కడ మీరు కానీ రష్యా మ్యాప్ ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదండి మనకి రష్యా మ్యాప్, ఇది ఓకేనా? సో ఈ రష్యా మ్యాప్ ని కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ ఎక్కడ మనకి వచ్చిందని కానీ మనం చూసుకున్నట్లయితే, భూకంపం ఎక్కడ వచ్చిందని కానీ మనం చూసుకున్నట్లయితే, సో ఇది మనకి కామ్చట్కా పెనిన్సులా అండి. ఓకేనా? సో ఈ కామ్చట్కా పెనిన్సులా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయకపోతే ఇదిగోండి, ఇదంతా కూడా ఏంటిదంటే మనకి కామ్చట్కా పెనిన్సులా. ఈ కామ్చట్కా పెనిన్సులా అనేది ఇది మనకి రష్యా అనుకుంటే ఈ రష్యాకి ఇది తూర్పు వైపున ఈస్ట్ సైడ్ మనకి కామ్చట్కా పెనిన్సులా అనేది ఉంటుందండి. ఓకేనా? కామ్చట్కా ద్వీపకల్పం అనేది ఉంటుంది. ఈ కామ్చట్కా ద్వీపకల్పంలో మనకి ఏదైతే ఈ భూకంపం అనేది రావడం జరిగింది, ఇది రిక్టర్ స్కేల్ మీద కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇది 8.8 మ్యాగ్నిట్యూడ్ తో మనకి ఈ భూకంపం అనేది రావడం జరిగింది స్టూడెంట్స్. ఓకేనా? దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఇటు నుంచి కానీ మనం చూసుకుంటే ఇటు సైడ్ జపాన్ మీదకేను, ఇటు సైడ్ మనకి అలాస్కా. ఓకేనా? అలాస్కా మీ అందరికీ తెలిసిందే అండి. ఇది అలాస్కా అనేది యుఎస్ఏలో వన్ ఆఫ్ ద స్టేట్ గా దీన్ని కన్సిడర్ అనేది చేస్తారు. ఇది కెనడా పక్కన ఉంటుంది అనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఇలా కామ్చట్కాలో స్టార్ట్ అయినటువంటి ఈ ఎర్త్క్వేక్, దీని యొక్క తీవ్రత అనేది ఇటు అలాస్కాకిను ఇటు జపాన్ కి మధ్యలో విస్తరించడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇవన్నీ కూడాను ఈ కామ్చట్కా గానీ, అలాస్కా గానీ, రష్యా గానీ, జపాన్ గానీ, ఇవన్నీ కూడా మనకి ఉండేటువంటి సముద్రం ఏంటంటే, ఏ సముద్రం పక్కన ఇవన్నీ ఉంటాయంటే పసిఫిక్ సముద్రం పక్కన ఉంటాయండి. ఓకేనా? పసిఫిక్ సముద్రం పక్కన ఉండడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ మీకు ఒక హిస్టరీ చెప్తాను చూడండి. యాక్చువల్గా ఈ కామ్చట్కా పెనిన్సులా ఏదైతే ఉందో, ఈ కామ్చట్కా పెనిన్సులా నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే జపాన్ అనేది కనపడుతుందండి. ఈ రెండింటి మధ్య ఇక్కడ మనకి చాలా నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ అనేవి కనపడతాయండి. ఓకేనా? సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐలాండ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఈ ఐలాండ్స్ ని మనం ఏమంటామంటే కురిల్ ఐలాండ్స్ అని చెప్పి పిలుస్తామండి. కురిల్ ఐలాండ్స్ అని చెప్పి పిలుస్తాము. ఈ ఏవైతే ద్వీప సమూహం ఉందో, ఈ ద్వీప సమూహము మాదంటే మాదని చెప్పి ఎప్పుడు కూడాను రష్యా మరియు జపాన్ మధ్య ఎప్పుడు తరచుగా వీళ్ళ మధ్య వివాదానికి దారితీస్తూ ఉంటాయండి. ఓకేనా? అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ కురిల్ ఐలాండ్స్ అనేవి ఎవరి కంట్రోల్ ఉన్నాయంటే మనకి రష్యాల కంట్రోల్లో ఉన్నాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా? సో ఈ విధంగా మనకేం లేదండి, భూకంపం ఎక్కడ వచ్చిందంటే మనకి కామ్చట్కా పెనిన్సులా ఎక్కడ ఉందంటే రష్యాలో ఉంది. దీనివల్ల ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయిందంటే కామ్చట్కాతో పాటు దానికి దగ్గరగా ఉన్నటువంటి ఇటు అలాస్కాకిను ఇటు రష్యా ఎఫెక్ట్ అయిందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకి ఏవైతే ఈ భూకంపాలు ఏవైతే వస్తాయో ఈ భూకంపాలు అనేవి మనకి ఎక్కడెక్కువ ఏర్పడతాయంటే మనకి ఎగ్జాక్ట్ గా మనకి ఏంటంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పి పిలుస్తారండి. ఓకేనా? నెక్స్ట్ మ్యాప్ ఉంది, దాంట్లో నేను కంటిన్యూగా చెప్తాను. అయితే మనకి యాక్చువల్గా ఇంకోటి ఏంటి అంటే మనకి ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే మనకి భూకంపాలని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి 2 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉన్నాయండి. అవి ఏంటంటే ఒకటి రిక్టర్ స్కేల్ ఒకటి ఉంది. దీని మీద మనకి డిజిట్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయంటే 0 to 10 వరకు ఉంటాయనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా? సెకండ్ గానీ మనం తెలుసుకున్నట్లయితే అదేంటంటే మెర్కలీ స్కేల్. ఇక్కడ చూసుకుంటే మనకి 1 to 12 మధ్యలో మనకి డిజిట్స్ అనేవి కనపడతా ఉంటాయి స్టూడెంట్స్. ఓకేనా? ఈ విధంగా మనము రిక్టర్ స్కేల్ ను అండ్ మెర్కరీ స్కేల్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే భూకంప తీవ్రత అనేది కొలుస్తాము. అయితే మనకి బాగా ఫేమస్ ఏంటంటే మనకి రిక్టర్ స్కేల్ ఫేమస్ కాబట్టి రిక్టర్ స్కేల్ పైన 8.8 వాల్యూని చూపించిందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విలువలో మనకు భూకంపం వచ్చిందని చెప్పి. మరి మన ఇండియాలో అతి భయంకరమైన భూకంపం ఎప్పుడు వచ్చిందని మనం చూసుకున్నట్లయితే
మన ఇండియాలో అతి భయంకరమైన భూకంపం మనకి 2001లో వచ్చిందండి. దీన్ని ఏమంటారంటే బుజ్ బుజ్ భూకంపం. ఇది మనకి గుజరాత్ లో రావడం అనేది జరిగింది. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ని కానీ మనం చూసుకున్నట్లయితే 6.9 అండి. 6.9 మ్యాగ్నిట్యూడ్ తో మనకి భూకంపం అనేది వచ్చిందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, ఓకేనా. అయితే మనకి ఏంటి ఇప్పుడు ఈ పసిఫిక్ సముద్రం గురించి కానీ మనం చూసుకున్నట్లయితే, పసిఫిక్ సముద్రం అనే దాన్ని మనం ఏమంటామంటే రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పి పిలుస్తాం. యాక్చువల్గా ఫస్ట్ మీరు ఈ మ్యాప్ను అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా నేను మీకు ఆల్రెడీ నిన్న ఒకసారి క్లాస్లో చెప్పాను, మనకి నిసార్ అనే దాన్ని మనం రిలీజ్ చేసామండి. నిసార్ అనే ఒక శాటిలైట్ ని మనం పంపించడం అనేది జరిగింది. ఈ నిసార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ఏం తెలుస్తుందంటే ఈ భూమి మీద యాక్చువల్గా భూమి ఏంటంటే కొన్ని టెక్టానిక్ ప్లేట్స్ గా డివైడ్ అయిందండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ప్లేట్, దీన్ని ఆఫ్రికన్ ప్లేట్ అని చెప్పి పిలుస్తాము. ఇది ఇండియన్ ప్లేట్, ఇది అరేబియన్ ప్లేట్, ఇది ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్, నెక్స్ట్ ఇది ఫిలిప్పైన్స్ ప్లేట్, నెక్స్ట్ ఇదంతా కూడాను మనకి ఏంటంటే యూరేషియా ప్లేట్, ఇదంతా కూడాను ఇది నార్త్ అమెరికన్ ప్లేట్, ఇది కరేబియన్ ప్లేట్. ఇలా మన ఇలా భూమి అనేది ఏంటంటే ఒక్కొక్క ఖండం అనేది ఒక్కొక్క ప్లేట్ మీద మనకి బేస్ అయ్యి అటు ఇటు మూవ్ అవుతుంది, ఓకేనా. అయితే మనకి ఏం జరుగుతుందంటే ప్రెసెంట్ మనకి ఏం జరుగుతుందంటే ఈ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతా ఉంటాయి స్టూడెంట్స్, ఓకేనా. ఇవి మూవ్ అవుతా ఉన్నాయి. ఇంకా నేను మీకు కొంచెం డీప్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను, ఒక్క నిమిషము. ఈ ఇమేజ్ ని కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క నిమిషం అండి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది స్టూడెంట్స్, ఓకేనా. ఈ మూమెంట్ అనేది జరగడం వల్ల ఈ యూరేషియా ప్లేట్ అనేదేమో ఇటు, ఈ ఆస్ట్రేలియా ప్లేట్ ఏమో ఇటు. యాక్చువల్గా ఈ ప్లేట్ ఇటు అంటే మనకి ఈస్ట్ సైడ్ మూవ్ అవుతా ఉంది స్టూడెంట్స్, ఓకేనా. ఈస్ట్ సైడ్ మూవ్ అవుతా ఉంది. ఇప్పుడు ఇది మనకి సౌత్ ఆఫ్రికా ప్లేట్, ఓకేనా. సౌత్ ఆఫ్రికా ప్లేట్, నెక్స్ట్ నార్త్ అమెరికా ప్లేట్. ఈ ప్లేట్ అంతా కూడా ఏం జరుగుతుందంటే ఇది వెస్ట్ కు మూవ్ అవుతా ఉంది. ఈస్ట్ వెస్ట్ కి, ఇది ఈస్ట్ కి మూవ్ అవుతుంది, ఇది వెస్ట్ కి మూవ్ అవుతుంది. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి చూస్తే మనకి ఈ కార్నర్ లో, సో ఈ కాన్సెప్ట్ మీరు కొంచెం అర్థం చేసుకోండి. యాక్చువల్గా ఇది బయట చెప్పరండి, బట్ నేను చెప్తున్నాను. యాక్చువల్గా ఇది మనకి ఏంటంటే పసిఫిక్ ఓషన్, ఇటు కూడా మనకి ఏముందంటే పసిఫిక్ ఓషన్ అనేది కనపడుతుంది, ఓకేనా. ఇటు పసిఫిక్ ఓషన్ కనపడుతుంది, ఇటు పసిఫిక్ ఓషన్ కనపడుతుంది. ఇప్పుడు మనం దీన్ని వెనక్కి వెళ్ళి చూద్దాం. పసిఫిక్ ఓషన్ ని మొత్తం ఒకసారి మనం చెక్ చేద్దాం. పసిఫిక్ ఓషన్ ని మొత్తాన్ని కానీ మనం చెక్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే పసిఫిక్ ఓషన్ మొత్తం ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది స్టూడెంట్స్, ఓకేనా. ఈ పసిఫిక్ ఓషన్ మొత్తాన్ని కానీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇటు మనకి ఏంటి యూరేషియన్ ప్లేట్ ఇటు వస్తుందని చెప్పాను. నెక్స్ట్ నార్త్ అమెరికా ప్లేట్ ఇటు వస్తుందని చెప్పాను. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ మధ్యలో ప్రాంతం మొత్తము ష్రింక్ గురవుతుంది. ఈ ష్రింక్ గురవడం వల్ల నేను ఏదైతే ఇదిగో ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ లో కనపడుతుంది కదా, లైట్ రెడ్డిష్ కలర్ లో, అయితే లైట్ బ్రిక్ కలర్ లో, ఇదంతా కూడా మనకేంటంటే పసిఫిక్ రింగ్ గా మారిపోయి ఇది ఏమవుతుందంటే ఈ ప్లేట్స్ అన్ని ఇక్కడ ప్రెషర్ అనేది పడుతుంది. అటు నుంచి ఫోర్స్ యాడ్ అవుతుంది, ఇటు నుంచి ఫోర్స్ యాడ్ అవుతుంది, ఇటు నుంచి ఫోర్స్ అంతా ఇట్లా యాడ్ అయ్యి నెక్స్ట్ అటు నుంచి కూడా మనకి ఫోర్స్ అనేది యాడ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్లేట్ అనేది ష్రింక్ అయిపోవడంతో మనకేం జరుగుతుందంటే పసిఫిక్ ఓషన్ లో మనకి ఎప్పుడు కూడాను అతి భయంకరమైనటువంటి భూకంపాలు వస్తూ ఉంటాయి. అక్కడ ఎన్నో అగ్నిపర్వతాలు అనేవి ఉండడం వల్ల దాన్ని ఏమంటారంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ఇప్పుడు నేను మీకు ఏదైతే ఏరియాస్ గురించి చెప్పానో, ఒకసారి ఇది కొంచెం అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఇది కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ జపాన్ ఉందండి, ఇక్కడ జపాన్ ఉంటుంది, ఇదంతా కూడా జపాన్. ఇక్కడ మొత్తం మనకి ఏంటంటే రష్యా ఉంది. దానివల్ల ఇప్పుడు భూకంపం అనేది ఇక్కడ ఎందుకు వచ్చిందంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఎందుకంటే ఈ పసిఫిక్ ప్లేట్ ఏదైతే ఉందో ఈ పసిఫిక్ ప్లేట్ ని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేట్స్ అన్ని దీని మీద ప్రెజర్ అనేవి చేస్తున్నాయి. ఈ ప్రెజర్ అనేవి చేయడం వల్ల ఇదంతా కూడా ఏంటంటే ఒక భయంకరమైన ప్లేస్ గా మారిపోయి ఇదంతా కూడా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ గా మారిపోతుంది. మీకు ఇంకో విషయం చెప్పాలంటే, అంటే ఇది ఇప్పుడు కాదండి, ఒక 200 to 300 మిలియన్ ఇయర్స్ తర్వాత మన భూమి మీద ఏం జరుగుతుందంటే, ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మన ఇండియా మీద, మన ప్రపంచంలో మనకి పసిఫిక్ సముద్రం అనేది అతి పెద్ద సముద్రం కదా. కానీ మీకు ఫ్యూచర్ లో కానీ చూసుకుంటే ఏమవుతుందంటే, పసిఫిక్ సముద్రం అనేది కనపడదండి. పసిఫిక్ సముద్రం అనేది షింక్ అయిపోతుంది. మనకి ఇది మధ్యలో ఈ సముద్రం ఉంది కదా,
అంటార్కిటిక్ సముద్రం ఉంది కదా, ఈ సముద్రం అనేది మనకు పెరిగిపోయి ఈ సముద్రం అనేది ఫ్యూచర్ లో అతిపెద్ద, ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రంగా ఏ సముద్రం మారిపోతుందంటే మనకి అట్లాంటిక్ సముద్రం అనేది మారిపోవడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ కాన్సెప్ట్ మీకు తెలియాలంటే మీకు ఖండచలన సిద్ధాంతం, ప్లేట్ టెక్టానిక్ థియరీ లేదా ప్లేట్ డ్రిఫ్ట్ థియరీ మీకు తెలియాల్సిన అవసరం ఉంది స్టూడెంట్స్. ఇది మీకు జాగ్రఫీలో చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీన్ని మళ్ళీ 1-2 సార్లు వింటే మీకు దీని మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది స్టూడెంట్స్, ఓకేనా. సో ఇదంతా మనకి ఏంటంటే ఈ రష్యాలో భూకంపం వచ్చింది. ఈ భూకంపం గురించి మన ఈ క్లాస్ అంతా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో మనం నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతే, ఇండియా వియత్నాం ఓవర్టేక్స్ చైనా ఇన్ యుఎస్ స్మార్ట్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఏంటి అంటే మనకి ఇండియా అండ్ వియత్నాం, సో భారతదేశం మరియు వియత్నాం ఈ రెండు కూడాను చైనాని ఏంటంటే స్మార్ట్ ఫోన్స్, మనకి స్మార్ట్ ఫోన్స్ ఈ రోజు మనందరికీ తెలిసిందే, మన బాడీలో వన్ ఆఫ్ ద ఆర్గాన్ గా తయారైనటువంటిది ఏంటిదంటే మనకి స్మార్ట్ ఫోన్, ఓకేనా. ఈ స్మార్ట్ ఫోన్ వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి ప్రతి దానికి కూడా మన స్మార్ట్ ఫోన్ మీద మనం డిపెండ్ అయి ఉన్నాము. సో ఈ స్మార్ట్ ఫోన్ ఎంత యూస్ఫుల్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి Q2, సో Q2 అంటే అక్కడ తీసుకున్న క్వార్టర్ కాదండి, ఈ క్వార్టర్ వేరు, ఓకేనా. సో Q2 2024 అండ్ Q2 2025కి మీరు ఇక్కడ డిఫరెన్సెస్ కొంచెం అబ్జర్వ్ చేయండి. ఈ ఇమేజ్ నేను కొంచెం అలర్ట్ చేస్తాను, మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో Q2 కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2024లో చూడండి, చైనా 61% మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉంటే ఇండియా 13% ఉండేది, వియత్నాం ఏమో 24% ఉండేది. అయితే ఇప్పుడు ఈ Q2 2025లో మనకేమైందంటే చైనా అనేది తగ్గిపోయింది, వియత్నాము మరియు ఇండియా ఈ రెండు ఏమో ఇంక్రీజ్ అయింది. ఈ రెండిట్లో మనకి ఏది హైయెస్ట్ ఉందంటే మనకి ఇండియా అనేది హైయెస్ట్ గా ఉందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, ఓకేనా. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో దీన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేస్తే మీకేం అర్థం అవ్వాలంటే ఇప్పుడు మన ఇండియా ఏం చేసిందంటే ఓన్లీ Q2 2025 Q2 అంటే మనకి ఏమేమి మంత్స్ వస్తాయంటే మనకి ఈ టైంలో మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 months లో మనం చూసుకుంటే మనము ఇండియా అనేది 44% స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, వరల్డ్ లో హైయెస్ట్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మన ఇండియా 44th ప్లేస్ లో ఉందని చెప్పి మనకు తెలియాలి స్టూడెంట్స్, ఓకేనా. అయితే ఇవి ఏం స్మార్ట్ ఫోన్స్ అని కానీ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటిదంటే యాపిల్, సెకండ్ ఏంటంటే మనకి సామ్సంగ్, థర్డ్ కానీ మనం చూసుకుంటే మోటోరోలా, ఇంకా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. కానీ జస్ట్ మనకి కంపెనీస్ పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. యాపిల్, సామ్సంగ్, మోటోరోలా అనేది 44% మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలోనే తయారయ్యి ఇవి ఏం చేస్తున్నామంటే మనము యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ అనేది చేస్తున్నాం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో యుఎస్ఏకి మనం ఎక్స్పోర్ట్ అనేది చేస్తాం ఇలా మ్యానుఫ్యాక్చర్ అయిన వాటిల్లో అనమాట. దీన్ని అబ్జర్వ్ చేస్తే మన ఇండియా అనేది ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ లో ఉంది, అది క్వార్టర్లోనే. మళ్ళీ మనకి Q3 అనేది రిలీజ్ అయింది, అప్పుడు ఇండియా ఉండొచ్చు, లేకపోతే చైనా దాన్ని బీట్ చేయొచ్చు, లేకపోతే చైనా ఇండియాని వియత్నాం బీట్ చేయొచ్చు. కాబట్టి ప్రెసెంట్ ఈ క్వార్టర్లో ఈ 3 months ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రీసెంట్ గా యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా మాట్లాడాడు కదా, ఇండియా ఇస్ ద డెడ్ ఎకానమీ అని. ఇండియా నిజంగా డెడ్ ఎకానమీ అయితే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇలా జరగదు కదా. కాబట్టి ట్రంప్ అనే పర్సన్ ఒక బిజినెస్ మ్యాన్, అతను తనకు నచ్చినట్టు మాట్లాడతాడు. యాక్చువల్లీ నేను ఏమంటానంటే యుఎస్ఏ అనేది ఒక పెద్దన పాత్రలాగా, సూపర్ పవర్ లాగా, వరల్డ్ లోనే నెంబర్ 1 కంట్రీ లాగా అది జరుగుతున్నప్పుడు దానికి వచ్చేటువంటి ప్రెసిడెంట్ కూడా ఆ డిగ్నిటీని మెయింటైన్ చేయాలి. కానీ నేను సూపర్ పవర్ కదా అని చెప్పి అదర్ కంట్రీస్ ని కించపడుతూ మాట్లాడడం అనేది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు, ఓకేనా. సో ఆ సూపర్ పవర్ అన్నప్పుడు మన రాహుల్ గాంధీ గారు కూడా నిజంగానే ఇండియన్ డెడ్ ఎకానమీ ట్రంప్ చెప్పింది కరెక్ట్ అంటున్నాడు. సో నేషనల్ ఇంటిగ్రిటీ అనేది ఇక్కడే దెబ్బతీస్తుందండి, ఓకేనా. ఇప్పుడు మీరు అందరినీ కొట్టుకుచావండి, కానీ బయట వచ్చి మన మీద అటాక్ చేసినప్పుడు మనందరం కలిసి వాడితో ఫైట్ చేయాలి. కానీ మనం వాడితో ఫైట్ చేయకుండా మనలో మనమే నిజంగానే డెడ్ ఎకానమీ కదా అంటే అది పొలిటికల్ గా కరెక్ట్ గా నీకు అనిపించవచ్చు, కానీ నేషనల్ ఇంటిగ్రిటీకి అది చాలా పెద్ద దెబ్బ అనేది కొడుతుంది. కాబట్టి వీటిని కొంచెం వీళ్ళు అబ్జర్వ్ చేయాలి స్టూడెంట్స్, ఓకేనా. సో ఇది మనకండి. ఇప్పుడు ఏంటంటే ఇండియా, వియత్నాం చైనాని ఓవర్టేక్ చేశాయి. ఇప్పుడు ఇండియా అనేది ఏంటంటే నెంబర్ 1 పొజిషన్ ఉంది. అది ఇక్కడ చెప్పినటువంటి సెకండ్ క్వార్టర్
ఏప్రిల్, మే, జూన్ ఈ 3 months లో అండి. ఓకేనా. సో మళ్ళీ మనము నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూద్దామండి. అది ఏంటంటే ఈఎస్ పద్మకుమార్. ఓకేనా. సో ఈఎస్ పద్మకుమార్ ఇతన్ని ఏంటంటే ఇతను యాక్చువల్గా న్యూ డైరెక్టర్ ఆఫ్ షార్. సో షార్ అంటే ఏంటంటే మీ అందరికీ తెలిసిందే శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. సో శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని చెప్పి మనం పిలవడం అనేది జరుగుతుంది. లేకపోతే దీన్ని ఇంకోటి ఏమంటారంటే ఎస్డిఎస్సి అంటారు. ఎస్డిఎస్సి అంటే ఏంటంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. యాక్చువల్గా ఈఎస్ పద్మకుమార్ అనే ఆయన మనకేంటంటే ఇప్పుడు మనకేం చేశారంటే షార్ని డైరెక్టర్ గా చేశారు. యాక్చువల్గా ఈ షార్ ఎక్కడ ఉందంటే ఒకప్పుడు మనకి నెల్లూరు డిస్టిక్ లో ఉండేది, ఇప్పుడు మనకి ఎక్కడ ఉందంటే తిరుపతిలో ఉందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా. అయితే ఒకప్పుడు మనకి షార్ అనే పేరు ఉండేది. అయితే దాన్ని ఇస్రోకి అత్యధిక కాలం అంటే 12 సంవత్సరాలు అండి. ఈ సతీష్ ధావన్ అనే ఆయన ఇస్రోకి 12 సంవత్సరాలు మనకేం చేశాడు అంటే ఈయన వర్క్ చేయడం అనేది జరిగింది. 12 సంవత్సరాలు డైరెక్టర్ గా పనిచేయడంతో ఆయన పేరు మీద మనం ఏం చేసామంటే 12 సంవత్సరాలు వర్క్ చేయడంతో ఆయన పేరు మీద మనము ఈ షార్ని ఆయన పేరు మీద పెట్టుకోవడం అనేది జరిగింది. ఓకేనా. ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. స్పేస్ సెంటర్ లేదా షార్ ని 1972లో ఏర్పాటు చేశారండి. 1972లో ఏర్పాటు చేసిన తర్వాత దీన్ని 2002లో దీని పేరు అనేది మార్చడం అనేది జరిగిందనే విషయము మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ యాక్చువల్గా ఒకప్పుడు విఎస్ఎస్సికి మనకు ఎవరు పనిచేశారంటే విఎస్ఎస్సికి. సో ఓకే అండి, ఒక్క నిమిషము. దీనికి ఒకప్పుడు మనకి ఓల్డ్ డైరెక్టర్ ఒక ఆయన ఉండేవాళ్ళు అండి. ఆయన పేరేంటంటే ఓల్డ్ డైరెక్టర్ పేరేంటంటే మనకి ఆయన పేరు ఆర్మగావ్ రాజరాజన్. ఈ ఆర్మగావ్ రాజరాజన్ ఎవరైతే ఉన్నారో ఈ ఆర్మగావ్ రాజరాజన్ ని ఏం చేశారంటే విఎస్ఎస్సికి ట్రాన్స్ఫర్ చేశారండి. ఓకేనా. సో విఎస్ఎస్సికి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ విఎస్ఎస్సి యొక్క ఫుల్ నేమ్ ఏంటిదంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అండి. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కి ట్రాన్స్ఫర్ అనేది చేశారు. యాక్చువల్గా విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కి వన్స్ అపాన్ ఎ టైం డైరెక్టర్ గా ఎవరు వర్క్ చేశారండి మనకి ఉన్ని కృష్ణన్ అనే ఆయన వర్క్ చేశారు. అయితే ఇప్పుడు ఉన్ని కృష్ణన్ అనే ఆయన రిటైర్డ్ అయిపోవడంతో ఆయన ప్లేస్ లో ఆర్మగావ్ రాజరాజన్ ని విఎస్ఎస్సికి పంపించారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈఎస్ పద్మకుమార్ ఉన్నారో ఇతన్ని ఏం చేశారు అంటే షార్ కి న్యూ డైరెక్టర్ గా అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. యాక్చువల్గా విఎస్ఎస్సికి పాత పేరు ఏంటంటే ట్రిల్ అండి. ఓకేనా. విఎస్ఎస్ యొక్క ఓల్డ్ నేమ్ కానీ ఏంటంగా మనం చూసుకున్నట్లయితే దీని పేరు ట్రైల్స్. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే దీని ఫుల్ ఫామ్ టిఈఆర్ఎల్ఎస్ అండి. టిఈఆర్ఎల్ఎస్ అంటే తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అండి. ఓకేనా. తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. దాన్ని మనం ఏం చేసామంటే తర్వాత విక్రమ్ సారాభాయ్ పేరుని మార్చుకున్నాము. ఎందుకు ఆయన పేరు మార్చుకున్నామంటే ఇస్రోకి ఫస్ట్ చైర్మన్ గా వర్క్ చేసిన పర్సన్ ఎవరంటే విక్రమ్ సారాభాయ్ కాబట్టి ఆయన పేరు మీద మనం పెట్టుకోవడం అనేది జరిగింది. ఇస్రో ఎప్పుడు ఏర్పాటైందంటే 1969లో ఇస్రో అనేది ఏర్పాటు అవడం అనేది జరిగింది. అప్పుడు దీనికి ఫస్ట్ చైర్మన్ గా విక్రమ్ సారాభాయ్ గారు వర్క్ చేశారు. అయితే ప్రెసెంట్ మనకి 11th చైర్మన్ గా ఎవరు పనిచేస్తున్నారంటే నారాయణన్ అనే ఆయన
పనిచేస్తున్నారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఈ ఇస్రోకి ఎక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే సతీష్ ధావన్. ఆయన 12 years వర్క్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇదే ఇస్రోకి చైర్మన్ గా పనిచేసినటువంటి కస్తూరి రంగన్ ఎవరైతే ఉన్నారో ఆయన 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే డ్రాఫ్ట్ ని కూడా ఆయనే తయారు చేయడం అనేది జరిగింది స్టూడెంట్స్. ఓకేనా. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఇదంతా కూడా మనకేంటంటే షార్కి కొత్త డైరెక్టర్ వచ్చారు కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మనకి యాక్చువల్గా స్టూడెంట్స్ నేను ఇండియన్ పాలిటీ క్లాసెస్ పెయిడ్ పాలిటీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశానండి. పెయిడ్ పాలిటీ క్లాసెస్ ఇది మీకు ఏపీపీఎస్సికి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్కి, నెక్స్ట్ టిఎస్పిఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్ ఏపీ అండ్ తెలంగాణ అండి, ఎస్ఐ కానిస్టేబుల్, ఇంకా మీరు డిఎల్ కానీ జేఎల్ కానీ, నెక్స్ట్ మీరు చూసుకుంటే ఆంధ్రాలో మనకు చూసుకుంటే ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ, నెక్స్ట్ ఎఫ్బిఓ, ఏబిఓ, నెక్స్ట్ మీకు కోర్టు జాబ్స్ కానీ, ఎండోమెంట్ కానీ, ఇలా అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా నేను కోర్స్ అనేది డిజైన్ చేయడం అనేది జరిగింది. మనం జస్ట్ నామినల్ గా 599 రూపీస్ ఫీజుని మనము పెట్టడం అనేది జరిగింది స్టూడెంట్స్. ఇవి నా కాంటాక్ట్ డీటెయిల్స్. మీరు ఎవరికైనా సరే ఈ క్లాసెస్ కావాలని చెప్పి అనుకుంటే మీరు డైరెక్ట్ గా నాకు కాల్ చేయొచ్చండి. ఓకేనా. సో ఇది యాక్చువల్గా 8019811917 ఇది నా ఫోన్ పే నెంబర్ అండి. మీరు ఎవరైనా సరే నా అకౌంట్ కి మీరు అమౌంట్ వేస్తే మీకు క్లాసులు అనేవి నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. యాక్చువల్గా దీంట్లో డెమో క్లాసెస్ కూడా మీకు అవైలబుల్ లో ఉన్నాయండి. ఈ డెమో క్లాసెస్ కూడా మీకు కావాలనుకుంటే యూట్యూబ్ లో నేను అవైలబుల్ లో పెట్టాను 4 to 5 వీడియోస్. అవి చూసి మీరు మీ డెసిషన్ అనేది తీసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకేనా. సో మీరు పే చేసే ప్రతి ఒక్క రూపాయికి కూడా మీకు ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీకు కరెంట్ పాలిటీ క్లాసెస్ కూడా ఉంటాయి. వీక్లీ మీకు ఏం జరుగుతుందంటే వీడియో మీకు వాయిస్ షాట్లు పెట్టి మీకు అక్కడ కూడా లైవ్ లోకి వచ్చి నేను మీకు డౌట్స్ క్లారిఫై అనేది చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే రిమైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కి మన క్లాసెస్ కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ క్లాస్ చెప్పిన తర్వాత ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఉండాలండి. జస్ట్ ఆ ఇన్స్టిట్యూట్ కోర్స్ అనేది మీకు కోర్స్ తీసుకుంటారు. మీకు ఏం డౌట్స్ ఉన్న క్లారిఫై ఉండదు. బట్ మనతో ఆ ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ నా పర్సనల్ ఫోన్ నెంబర్స్. మీరు ఏ టైంలో కాల్ చేసి అడిగినా సరే నేనైతే ఆ డౌట్ ని క్లియర్ఫై చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. కాబట్టి మీరు కోర్స్ కూడా మనకేంటంటే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నామండి. ఈచ్ అండ్ ఎవరి క్లాస్ ని మనం ఇప్పుడిప్పుడే రికార్డ్ చేస్తున్నాము. ఇప్పుడు దాకా మనము ఇండియన్ యూనియన్ అండ్ టెరిటరీ క్లాస్ దాకా మనం కంప్లీట్ చేసాము. రిమైనింగ్ క్లాసెస్ అనేవి కూడా అప్లోడ్ అవుతాయి. అయితే నేను లైవ్ వీడియోస్ లో ఇప్పటి నుంచి ఏం చేస్తాను అంటే స్టూడెంట్స్ కి నేను లైవ్ లోకి వచ్చి క్లాసెస్ అనేవి చెప్తున్నాను. కాబట్టి మీరు అక్కడ కూడా నేను డౌట్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్. కాబట్టి మీరందరూ కూడా ఈ ఛాన్స్ ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. సో మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్లోకి వెళ్ళిపోతే ఇఫ్కో న్యూ ఎండిగా కేజే పటేల్. ఓకేనా. సో ఇప్పుడు ఇఫ్కో అంటే ఏంటో మనకు క్లారిటీ ఉండాలండి. ఇఫ్కో అంటే అర్థం ఏంటంటే ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్. ఓకేనా. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ అండి. యాక్చువల్గా దీన్ని 1967లో దీన్ని ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేశారండి. ఓకేనా. ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ప్రజెంట్ ఇప్పుడు దీనికి చైర్మన్ గా ఒక పర్సన్ ఉన్నారండి. దీనికి చైర్మన్ గా ఒక పర్సన్ ఉన్నారు. ఆయన పేరు ఏంటంటే దిలీప్ సంఘాని అనే పర్సన్ దీనికి యాక్చువల్ గా చైర్మన్ గా ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు దీనికి నూతన మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు వచ్చారంటే కేజీ పటేల్ అనే పర్సన్ వచ్చారన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా. అయితే ఇఫ్కో అనేది ఏంటంటే మనకి నానో యూరియాని తయారు చేసిందండి. మీ అందరికీ తెలిసిందే నానో యూరియాని తయారు చేయడం అనేది జరిగింది. ఈ నానో యూరియా ఏంటంటే ఇది యూరియా అనేది లిక్విడ్ ఫామ్ లో ఉంటుందండి. ఓకేనా. లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. మనం కానీ మామూలుగా మన పల్లెటూరులో కానీ మనం చూసినట్టయితే రైతులు ఏం చేస్తారంటే ఒక బస్తాలో యూరియాని వేసుకొని వాళ్ళు చేతితో చల్లుతూ ఉంటారు. వాళ్ళు ఎంత క్వాంటిటీ చల్లుతున్నారో కూడా వాళ్ళకు క్లారిటీ ఉండదు. ఎట్ ది సేమ్ టైము 50 kgs బస్తాని తీసుకెళ్లి వాళ్ళు ఒక ఎకరం పొలంలో చల్లడం వల్ల ఏం జరుగుతుందంటే పంట కాలంలో ఓకే, కానీ పంట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనం హార్వెస్టింగ్ చేసేస్తామో పంట కోత అయిపోతుందో ఈ యూరియా అనేది ఏదైతే ఉందో ఈ యూరియా అనేది సాయిల్లో డిజాల్వ్ అయ్యి సాయిల్ ని నాశనం చేసేస్తుందండి. బట్ మనకి నానో యూరియా ఏంటంటే
½ లీటర్ 0.5 లీటర్ అంటే ½ లీటర్ నుంచి మన 1 లీటర్ క్వాంటిటీలో ఉంటుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఇది ఓన్లీ పంట హార్వెస్టింగ్ అయ్యేదాకా మాత్రమే వర్క్ చేస్తుంది. దాని తర్వాత అది వర్క్ అవ్వదండి. వర్క్ అవ్వడం వల్ల సాయిల్ ఎరాడికేషన్ అనేది అవ్వదు, సాయిల్ అనేది పాడవదు. సో నేల సారం అనేది తగ్గకుండా ఉంటుంది కాబట్టి మనం ఈ నానో యూరియాని ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే ఇఫ్కో అనే వాళ్ళు తీసుకొచ్చారండి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇఫ్కో నానో ఫెర్టిలైజర్ ప్లాంట్ ఓవర్సీస్ లో ఒక నానో ఫెర్టిలైజర్ ప్లాంట్ ని, అంటే ఇఫ్కో దేశంలోనే కాకుండా బయట దేశాల్లో ఏదైనా దేశంలో వాళ్ళ ప్లాంట్ ని ఏర్పాటు చేశారంటే బ్రెజిల్ కంట్రీలో ఏర్పాటు చేశారండి. ఓకేనా. బ్రెజిల్ దేశంలో ఏర్పాటు చేసిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి బ్రెజిల్ అనగానే సిఓపి మనకి 30 అక్కడే అండి. నెక్స్ట్ మనకి బ్రిక్స్ సమావేశం, బ్రిక్స్ 2025 ఎక్కడ జరిగిందంటే మనకి మనకి బ్రెజిల్ లో జరిగిందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా. ఇదంతా కూడా ఏంటంటే మనకి ఇఫ్కోకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద మేజర్ అప్డేట్. దీని తర్వాత కానీ మనం తెలుసుకున్నట్లయితే ఐఎన్ఎస్ హిమగిరి అండి. ఓకేనా. ఐఎన్ఎస్ హిమగిరి అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ గురించి గుర్తుకు రావాలి. ముఖ్యంగా మనకి ఎవరు గుర్తుకు రావాలంటే నావీ వాళ్ళు గుర్తుకు రావాలండి. ఐఎన్ఎస్ అంటే మీ అందరికీ తెలిసిందే ఇండియన్ నావల్ షిప్ లో హిమగిరి అనే దాన్ని మనము ఏం చేసామంటే కమిషన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో దీని గురించి చదువుకోవాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే ప్రాజెక్ట్ 17A అని ఒక ప్రాజెక్ట్ గురించి తెలియాలండి. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా మనం ఏం చేస్తున్నాము అంటే 7 ఐఎన్ఎస్ షిప్లు తయారు చేస్తున్నామండి. 7 ఐఎన్ఎస్ షిప్లు తయారు చేస్తున్నాం. దీంట్లో 4 ఏమో మనకి గోవాలో తయారవుతున్నాయి, 3 ఏమో మనకి కలకత్తాలో తయారవుతున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. గోవాలో మనకి ఏముందంటే మస్గావ్ డాక్యార్డ్ ఉందండి. ఓకేనా. ఈ మస్గావ్ డాక్యార్డ్ లో మనము 4 షిప్పుల్ని మనం తయారు చేస్తున్నాము. నెక్స్ట్ మన కోల్కతాలో గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ లో మనం ఏం చేస్తున్నామంటే 3 మనం తయారు చేస్తున్నామండి. ఓకేనా. యాక్చువల్ గా ఈ హిమగిరి ఏదైతే ఉందో ఇది మనకి ఇదొక గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్ అనమాట. దీని ద్వారా మనం ఏం చేస్తాము అంటే ఏదైనా మిజైల్స్ ని మనం లాంచ్ చేయవచ్చు. అంటే మనకి ఏంటంటే యాక్చువల్గా ఇవి తీరంలో పాట్రోలింగ్ లో గస్తీ కాయడానికి మనకి యూజ్ అవుతాయి స్టూడెంట్స్. ఓకేనా. మనం వీటిలో ఏంటంటే హిందూ మహాసముద్రము, అరేబియన్ ఓషన్ అండ్ బే ఆఫ్ బెంగాల్లో మనం దీన్ని కమిషన్ అనేది చేస్తాము. అయితే దీనివల్ల ఏంటంటే గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ ద్వారా మనకేంటంటే యుద్ధ సమయంలో ఇది ఏం చేస్తుంది, ఏమంటారు దాన్ని, ఇది శత్రువుల మీద అటాక్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఈ సబ్మేరియన్స్ ని కూడా నాశనం చేసే కెపాసిటీ మనకి దీంట్లో ఉండడం అనేది కనపడుతుంది. ఓకేనా. మనకి మొత్తం ఏంటంటే 7 యాక్చువల్ గా మనకి ప్రాజెక్ట్ 17A అనే దాన్ని దాన్ని స్టార్ట్ చేసాం. దీంట్లో భాగంగా ఏంటంటే మనము అడ్వాన్స్డ్ గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్స్ ని మనం తయారు చేసుకోవాలి. దాంట్లో భాగంగా మనం ఎన్ని తయారు చేస్తామంటే 7 తయారు చేస్తున్నాం. దీంట్లో గోవాలో మనం 4 తయారు చేస్తున్నాం. కోల్కతాలో 3 తయారు చేస్తున్నాం. ఓకేనా. దీంట్లో మనం ఫస్ట్ గోవాలో తయారు చేస్తున్న ఏంటంటే నీలగిరి, నెక్స్ట్ ఏంటంటే ఉదయగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి. నెక్స్ట్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే తారాగిరి. ఫోర్త్ గానే మనం చూసుకున్నట్లయితే మహేంద్రగిరి. ఇవన్నీ ఏంటంటే మనకు గోవాలో తయారవుతున్నాయి. నెక్స్ట్ కలకత్తాలో కానీ మనం చూసుకున్నట్లయితే ఐఎన్ఎస్ హిమగిరి. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే దూరాగిరి. ఫోర్త్ గానీ మనం థర్డ్ గానీ మనం చూసినట్లయితే వింధ్యాగిరి. ఇలా మనం ఏం చేస్తున్నామంటే ఇటొక 3 ఇటొక 4 మొత్తము అడ్వాన్స్డ్ గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్స్ ని మనం తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో దీనిలో నీలగిరిలో ఇక్కడ గోవాలో ఉన్నది ఏంటంటే మాస్గావ్ డాక్యార్డ్, అదే కలకత్తాలో ఉంది అయితేనేమో గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. అలా మనం ఏం చేస్తున్నాము అంటే గార్డెన్ రిచ్ షిప్ బిల్డింగ్ కోల్కతా, అక్కడ మనం వాటిని తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ప్రజెంట్ మనకి వీటిలో ఏమేం కమిషన్ అయినాయి అంటే మనకి ఇక్కడ నీలగిరి అనేది మనకి రెడీ అవ్వడం జరిగింది. ఓకేనా.
సో నీలగిరి మనకి రెడీ అవడం అనేది జరిగింది. ఇక్కడ నీలగిరి అనేది మనం రెడీ చేసుకున్నాము. ఇక్కడ చూసుకుంటే ఏమో మనకు హిమగిరిని మనం రెడీ చేసుకోవడం అనేది జరిగింది. ఇంకా రిమైనింగ్ అన్ని కూడా మనకి ఏంటంటే కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి స్టూడెంట్స్. ఓకేనా, నాకు తెలిసి ఈ ఆగస్ట్ లో మంత్ ఎండ్కి వచ్చేసరికి మనకి ఐ థింక్ ఉదయగిరి కూడా మనకి అవైలబుల్ లో వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. కాబట్టి మనం ఒకసారి దాన్ని చెక్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఓకేనా, సో ఇదండి మనకి ఐఎన్ఎస్ హిమగిరి గురించి. నెక్స్ట్ గానే మనం చూసుకున్నట్లయితే లావెండర్ హనీ. ఓకేనా, సో లావెండర్ హనీ గురించి కానీ మనం చూసినట్లయితే యాక్చువల్గా ఏంటంటే మనకి ఉంటాయి కదా తేనెటీగలు అని చెప్పి పిలుస్తారు కదా, అయితే హనీ బీ ఉంటుంది కదా. ఈ హనీ బీలకు ఫుడ్ గా ఏం చేస్తున్నారంటే లావెండర్ పువ్వులని ఫుడ్ గా ఇచ్చి మనకి ఏం చేస్తున్నారంటే హనీ అనేది తయారు చేస్తున్నారు స్టూడెంట్స్. హనీ అనేది తయారు చేస్తున్నారు. ఇలా ఇండియా ఫస్ట్ టైం సైంటిఫిక్ గా ఏం చేస్తుందంటే లావెండర్ ఫ్లవర్స్ తో మనం ఏం చేస్తామంటే హనీని తయారు చేస్తామండి. ఓకేనా, సో దీన్ని ఎక్కడ తయారు చేస్తున్నారంటే దీన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ లో మనము ఈ హనీని అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. మరి దీనికోసం ఎవరెవరు వర్క్ చేస్తున్నారంటే దీనికి కలిసి సిఎస్ఐఆర్ ప్లస్ ఐఐఐఎం వీళ్ళిద్దరు కలిసి ఈ లావెండర్ హనీని తయారు చేయడం అనేది జరుగుతుంది. మనకి సిఎస్ఐఆర్ అంటే మనకి అందరూ తెలుసు, సెంట్రల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండి. సెంట్రల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే ఒక సంస్థ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఒకటి. నెక్స్ట్ సెంట్రల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనే రెండు సంస్థలు కలిసి మనకి లావెండర్ హనీని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా మనకి ఎక్కడ జరుగుతుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరుగుతుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే సిఎస్ఐఆర్ కి ప్రజెంట్ ఇప్పుడు సిఎస్ఐఆర్ దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీలో ఉంటుందండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ మనకి ఢిల్లీలో ఉంటుంది. దీనికి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు చేస్తున్నారంటే నల్లతంబి కలై సెల్వి అనే పర్సన్ మనకి దీనికి వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇది కానీ మనం చూసుకున్నట్లయితే ఈ ఐఐఐఎం కానీ చూసుకున్నట్లయితే ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే పెహల్గామ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. పెహల్గాము జమ్మూ అండ్ కాశ్మీర్ లో మనకి ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఇవి మనకి గుర్తుండాలి స్టూడెంట్స్. ఓకేనా, నెక్స్ట్ దీని తర్వాత కానీ మనం చూసుకున్నట్లయితే దేవాదాయ శాఖలో ఈ ఆఫీస్. సో ఈ ఆఫీస్ ఈ పేరు వినగానే మీరు ఎక్కడో విన్నట్టు మీకు అనిపిస్తుంది. యాక్చువల్ గా తెలంగాణలో దేవాదాయ శాఖ మినిస్టర్ గా మనకి ఎవరు పనిచేస్తారంటే కొండా సురేఖ గారు పనిచేస్తున్నారు. ఈ కొండా సురేఖ గారు ఏం చేశారంటే ఈ దేవాదాయ శాఖలో ఏవైతే ఫైల్స్ ఉంటాయో ఈ ఫైల్స్ వేగవంతంగా ఫాస్ట్ గా మూవ్ అవ్వడానికి ఏం చేశారంటే ఈ ఆఫీస్ అని చెప్పి ఒక ఇనిషియేటివ్ ని తీసుకొచ్చారు. ఈ ఆఫీస్ ద్వారా ఏం చేస్తారంటే ఈ దేవాదాయ శాఖకు చెందినటువంటి డిఫరెంట్ ఆఫీసెస్ ఉంటాయి కదా, ఆ ఆఫీస్ లో ఇప్పుడు ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది. నెక్స్ట్ దీని దగ్గరలో వేరే చోట ఇంకో ఆఫీస్ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఆన్లైన్ ద్వారా ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అనేది చేసుకుంటారు. దానివల్ల ఏంటంటే మనకి ఫైల్స్ మీద వర్క్ అనేది తొందరగా అయిపోయి కావాల్సిన సిగ్నేచర్స్, ఆ ఫైల్స్ డిజైన్ అవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతా ఉంటాయి. యాక్చువల్ గా మన ఇండియాలో ఈ ఆఫీస్ కూడా ఉంది, మన ఏపీలో అండి. ఈ ఆఫీస్ 2017 లో స్టార్ట్ చేశారు. తెలంగాణలో ఈ ఆఫీస్ అనేది ఫస్ట్ దేంట్లో స్టార్ట్ చేశారంటే దేవాదాయ శాఖ అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో స్టార్ట్ చేశారు. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే కన్సిడర్ మినిస్టర్ అయినటువంటి కొండా సురేఖ గారు దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగిందనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలంగాణ వాళ్ళకి ఇంపార్టెంట్ అండి. దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే సవల్కోట్ హైడ్రో పవర్ ప్లాంట్ అండి. ఓకేనా, ఈ సవల్కోట్ హైడ్రో పవర్ ప్లాంట్ మన కాశ్మీర్ లో ఉంటుందండి. దీన్ని చినాబ్ నది పైన మనకి నిర్మించడం అనేది జరుగుతుంది. యాక్చువల్ గా ఈ హైడ్రో పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో
ఈ హైడ్రో పవర్ ప్లాంట్ ని నిర్మిద్దామని చెప్పి ఎప్పుడో 40 years బ్యాక్ అనుకున్నారండి. 40 years బ్యాక్ అనుకున్నప్పటికీ ఇండియాకిను మరియు పాకిస్తాన్ కి మధ్య సింధు నదీ జలాల ఒప్పందం అనేది ఉంది, సింధు వాటర్ ట్రీటీ. ఈ సింధు వాటర్ ట్రీటీ మనం 1960లో చేసుకున్నాము. సింధు వాటర్ ట్రీటీని మనం బేస్ చేసుకొని మనం ఏం చేసామంటే ఇన్ని రోజుల నుంచి మనము ఈ హైడ్రో పవర్ ప్లాంట్ ని మనం నిర్మించడం అనేది జరగట్లేదండి. అయితే ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే ఇండియా సింధు వాటర్ ట్రీటీని, సింధు నదీ జలాల ఒప్పందాన్ని విరమించుకుంది కాబట్టి ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే చినాబ్ నది పైన మనము ఈ హైడ్రో పవర్ ప్లాంట్ ని నిర్మించడం అనేది జరుగుతుంది. దీని యొక్క మొత్తం కెపాసిటీ ఎంత అంటే 1836 మెగావాట్స్ అండి. 1836 మెగావాట్లతో ఇక్కడ మనకి విద్యుత్ అనేది జనరేట్ అవడం అనేది జరుగుతుంది. దీని యొక్క టోటల్ కాస్ట్ అనేది 20,000 కోట్లు. ఓకేనా, 20,000 కోట్లు. దీన్ని ఎవరు నిర్మిస్తున్నారంటే ఎన్టీపీసీ నిర్మిస్తుందండి, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని నిర్మించడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఇది మనకంటే సవల్కోట హైడ్రో పవర్ ప్లాంట్ ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే న్యూస్ లో ఉంది. ఇది దానికి సంబంధించినటువంటి డిజైన్ అండి. ఈ డిజైన్ మనకి సంబంధం లేదు, కానీ నేను మీకు నార్మల్ గా ఫోటో ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. ఓకేనా, సో ఇదండి ఈ రోజు మన ఆగస్టు 2వ తారీఖు ఉన్నటువంటి కొన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. స్టూడెంట్స్ మీకు నా ప్రెజెంటేషన్ గారు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన కాంపిటేటివ్ బ్రదర్ యూట్యూబ్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో మనకు చెందినటువంటి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ లింక్స్ లో ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. ఓకేనా, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.